తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమునకు యుగములకు మహిమ కలుగును గాక. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మన బైబిల్ తరగతికి మరియు డోలాస్ బైబిల్ అకాడమీ థియాలజీ బ్యాచులర్ ఆఫ్ థియాలజీ క్లాస్ కూడి వచ్చిన అందరికీ క్రీస్తు వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో నేటి బైబిల్ తరగతిని మనం ప్రారంభించుకుందాం. మన మధ్య ఉన్నటువంటి ఆన్లైన్లో సహోదరులు ప్రసన్న గారు ఉన్నారు. ప్రసన్న కుమార్ గారు మనము ప్రారంభ ప్రార్థన నడిపించవలసిందిగా ప్రభు పేరట వారిని ప్రేమతో కోరుచూ ఉన్నాం. రెక్కల దాకా ఉంచిన దాన్ని బట్టి స్తోత్రాలు చూస్తున్నాం తండ్రి. తండ్రి ఆయన ఈ యొక్క బైబిల్ తరగతి వచ్చేసిన ప్రతి ఒక్కరిని పేరు ఆశ్రయించి దేవించుకోవడం పెడుతున్నాం తండ్రి. తండ్రి ఆయన సహోదరులు చదువు వాక్యాన్ని ముందు తండ్రి ఆయన మా యొక్క మనసును ఉంచుకొని ఆ ప్రకారం జీవించుటకు కావాల్సిన జ్ఞానాన్ని మాత్రం గ్రహించండి. చదువు సహోదరుని దీవించి ఆశీర్వదించండి. తన కుటుంబాన్ని దీవించుకోవడం పెట్టుకుంటూ క్రీస్తు వారి శ్రేష్ఠమైన నామంలో అది పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. ఒక సమయంలో కీర్తన పుస్తకం పాట పాడుకుందాం. అనుసరించేదా నేను అనుక్షణంబు సత్యవేదం అనుసరించేదా అన్నటువంటి కీర్తన పాట ద్వారా దేవుని నామాన్ని మనం మహింపరుస్తూ ఒక సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి మనము సిద్ధపడదాం. అనుసరించేదా నేననుక్షణంబు సత్యవేదమనుసరించేదా అనుసరింపవలసినట్టి అగణితమై విలును విడచి అనుసరింపవలసినట్టి అగణితమై విలును విడచి అనువుగా విధులయందు కనులు మోసి మనుగలేను అనుసరించేదా నేననుక్షణంబు సత్యవేదమనుసరించేదా ఎచట బైబిల్ పల్కుచుండు నచటనే పల్కుచుండు ఎచట బైబిల్ పల్చుండు నచట నేను పల్కుచుండు ఎచట బైబిల్ మౌని అవును నచట నేను మౌని నగుదు అనుసరించేదా నేననుక్షణంబు సత్యవేదమనుసరించేదా మానవ కల్పితములెన్నో మతము కలుత పరప మానవ కల్పితములెన్నో మతము చేరి కలత పరుప పోనికతో గ్రంథమందు లేని వాని దొలగజేసి అనుసరించేదా నేననుక్షణంబు సత్యవేదమనుసరించేదా దైవజనులు ఆత్మతోడ తగరచించినట్టివన్నీ దైవజనులు ఆత్మతోడ తగరచించినట్టివన్నీ దైవ ప్రేరితంబులంచి దండిగాను విశ్వసించి అనుసరించేదా నేననుక్షణంబు సత్యవేదమనుసరించేదా పాత నిబంధనకు బదులు క్రొత్త నిబంధనమరా పాత నిబంధనకు బదులు క్రొత్త నిబంధనమరా బాతిగా ప్రభు సంగమొక్కరి తినుండగోరు కొనుచు అనుసరించేదా నేననుక్షణంబు సత్యవేదమనుసరించేదా ఒక్కడే ప్రభుండు జనులకొక్కటే విశ్వాస నియమం ఒక్కడే ప్రభుండు జనులకొక్కటే విశ్వాస నియమం ఒక్కటే బాప్తిస్మమనుచు నొక్కి జల్పు సత్య సూక్తి రించెదా నేననుక్షణంబు సత్యవేదమనుసరించెదా
అనుసరింపవలసినట్టి అగణిత బైబిలును విడచి అనుసరింపవలసినట్టి అగణిత బైబిలును విడచి అనువుగాని విధులయం కనులు మూసి మనుగలేన్ అనుసరించెదా నేననుక్షణంబు సత్యవేద్ అనుసరించెదా. ఈ యొక్క సమయంలో మనము దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. మనము మన పాఠంలో క్రిస్టాలజీలో మనం ఉన్నాము. Recording in progress. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మనము గత వారము ఎక్కడ మనం ముగించామో అక్కడి నుండి మనము ప్రారంభించబోతూ ఉన్నాం. ప్రియమైనటువంటి బైబిల్ విద్యార్థులారా, మనము యేసుక్రీస్తు వారి యొక్క మానవులు కలిగినటువంటి భావోద్వేగాలు యేసుక్రీస్తు వారు కూడా కలిగి ఉండెను అన్నటువంటి విషయాలను మనము నేర్చుకుంటూ ఉన్నాం. హ్యూమన్ ఎమోషన్స్ జీసస్ షోడ్ హిస్ సారో, జీసస్ షోడ్ హిస్ కంపాషన్, జీసస్ he had strong crying and Jesus had anger and Jesus had love. యేసుక్రీస్తు వారికి ప్రేమ, కోపము, మహారోదనము ఆయన సలిపినట్టు చూస్తున్నాం. కనికరము కలిగినటువంటి వాడుగా ఉన్నాడని మనం చూస్తున్నాం. తర్వాత ఆయన వేదన చెందినట్టుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా జీసస్ హ్యూమానిటీ వాజ్ సుప్రీంలీ షోన్ ఇన్ హిస్ డెత్. ఈరోజు డేట్ 30/7/2025. జీసస్ హ్యూమానిటీ supremely shown in his death. ఆయన మానవుడే, ఆయన మానవ ఆకారంలో వచ్చాడు అని మనకి ఏదైనా ఒకటి చూపించగలుగుతూ ఉందా అని మనం ఆలోచించినప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క మరణము మనకు అది తెలియజేస్తుంది. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము. హీబ్రూస్ చాప్టర్ 2 and verse 8. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో మనం ఈ విధంగా చూస్తూ ఉన్నాం. ఆయన సమస్తమును వానికి లోపరిచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనం సమస్తమును వానికి లోపరచబడుట ఇంకను చూడలేదు, కానీ దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు దోతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూస్తున్నాము. 9వ వచనం అండి, తెలుగులో 9వ వచనము, వర్స్ 9 ఇన్ తెలుగు. ఇంగ్లీష్లో అది 8, కానీ తెలుగులో 9వ వచనము. ఎలా? దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు దోతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడిన యేసు. దోతల కన్నా తక్కువ వాడుగా ఎవరున్నారు? దోతల కన్నా తక్కువ వారుగా ఉండేటువంటి వారు మనుషులే కదా. బీస్ట్ అంటే తెలుసుగా మనకి, పశువులు, యానిమల్స్, అడవి మృగాలు, ఇవి మనుషుల కన్నా కొంచెం, మనుషుల కన్నా ఇంకొంచెం తక్కువ అన్నమాట. అవి
దూతల కన్నా తక్కువ వారు మనుషులు, మనుషుల కన్నా తక్కువ వారు మృగాలు, పశువులు, పక్షులు మొదలైనటువంటివి. ఇక్కడ యేసుక్రీస్తు వారు దూతల కంటే తక్కువ వానిగా చేయబడ్డాడు. అంటే యేసుక్రీస్తు వారి యొక్క మరణాన్ని మనము చూసినప్పుడు, ఆయన యొక్క పరిస్థితిని మనము ఆలోచించినప్పుడు ఈ యొక్క విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనము. 1 Corinthians chapter 15 and verse 3. నాకీయబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేదనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడిను. ఇక్కడ యేసుక్రీస్తు వారి యొక్క మానవ స్వభావం, మరణం అనేటువంటిది. దేవుడు, గాడ్, ద డెఫినిషన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క డెఫినిషన్ ఏంటి అంటే సావు పుట్టుకలు లేనటువంటి వాడు. అంటే ద బీయింగ్ విత్ నో బిగినింగ్ అండ్ ఎండ్ ఈజ్ కాల్డ్ గాడ్. అదేవిధంగా ఇక్కడ యేసుక్రీస్తు వారికి ఏముంది? పుట్టుక ఉంది. యేసుక్రీస్తు వారికి మరణం ఉంది. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు వారు ఎవరి కొరకు మరణించాడు? క్రీస్తు మన పాపముల నిమిత్తము లేఖనముల ప్రకారము ఆయన మృతి పొందాడు. కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క మానవ శరీరమును, యేసుక్రీస్తు వారి యొక్క హ్యుమానిటీని, యేసుక్రీస్తు వారి యొక్క మానవ స్వభావమును మనం ఎక్కడ చూడగలము? మనము ఆయన మరణములో చూడగలము అన్నటువంటి విషయాన్ని యొక్క సమయంలో మనం గమనిస్తున్నాం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 24వ వచనము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనము. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. అక్కడ యేసుక్రీస్తు వారు ఏం మోసాడు? రాను మీద తానే తన శరీరమందు మన పాపములను రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత ఏం పొందాడు? ఆయన గాయములు పొందాడు. గాయముల చేత మనకు ఏమి కలుగుతూ ఉన్నది? స్వస్థత కలుగుతున్నది. ఇక్కడ యేసుక్రీస్తు వారి యొక్క మరణములో యేసుక్రీస్తు వారి యొక్క భౌతికత్వమును లేకపోతే మానవ స్వభావాన్ని ఇక్కడ మనము ఎక్కువగా చూడవచ్చు. ఒకవేళ ఆయన ఇఫ్ హీ వాస్ నాట్ ఎ మ్యాన్, హీ కుడ్ నాట్ హ్యావ్ డైడ్. ఆయన మరణించి ఉండడు. ఆయన మనిషిగా ఉండకుండా ఉన్నట్లయితే ఆయన మరణించేటువంటి ఆస్కారమే లేదు. జీసస్ హ్యాడ్ ఏ హ్యూమన్ బాడీ. యేసుక్రీస్తు వారికి ఏముంది? జీసస్ హ్యాడ్ ఏ హ్యూమన్ బాడీ. శరీరం అనేటువంటిది ఎవరికి ఉంటుంది? మనిషికి మాత్రమే ఉంటుంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనము మరియు హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము, జాన్ చాప్టర్ 1 verse 14 అండ్ హీబ్రూస్ చాప్టర్ 2 verse 14. ఇక్కడ యోహాను సువార్త 1:14 మనందరికీ కంఠస్థం వచ్చినటువంటి లేఖన భాగము. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆయన ఎలా వచ్చాడు? ఆ వాక్యము శరీరధారిగా వచ్చాడు. హీ కేమ్ బాడీలీ. ఇట్స్ నాట్ ఏ స్పిరిచువల్ బాడీ బట్ ఇట్స్ ఏ ఫిజికల్ బాడీ. ఇదేంటి? జీసస్ హ్యాడ్ ఏ హ్యూమన్ బాడీ, ఫిజికల్ బాడీ. ఈ ఫిజికల్ బాడీలో ఏముంటాయి? 205 బోన్స్ ఉంటాయి, 2 కళ్ళు, 2 చెవులు, 2 కాళ్ళు, 2 ఇవన్నీ మానవ శరీరంలో ఏమేమి ఉంటాయో అవన్నీ ఆయనకున్నాయన్నమాట. జీసస్ హ్యాడ్
nervous system, he had respiratory system, Jesus had digestive system, తర్వాత he had రీప్రొడక్టివ్ సిస్టమ్. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారు కలిగి జీవించాడు. నో వన్ కెన్ డెనై హిస్ హ్యూమన్ నేచర్. ఎవరు కూడా ఆయన మనిషి కాదు అని వాదించలేదు. ఎందుకంటే బైబిల్, దేవుని గ్రంథమైనటువంటి బైబిల్లో మనము సాక్ష్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఎవరు కూడా దాన్ని కాదని. అయితే ఈరోజు యేసుక్రీస్తు వారు మానవ రూపంలో రాలేదు, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద దేవుడుగానే అవతరించాడు అని యాక్చువల్గా ఆ యేసుక్రీస్తు వారు సంపూర్ణంగా ఆయన మానవుడే. యేసుక్రీస్తు వారు భూమి మీద మానవుల రక్షణార్థం పాపముల కొరకై ఆయన చనిపోవడానికి వచ్చాడు అన్న విషయాన్ని అందరూ గ్రహించవలసినటువంటి వారుగా ఉన్నారని లేఖనాలు మనకు చెప్తూ ఉన్నాయి. తర్వాత మనము హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములో పాలివాడాయను. ఏమయ్యాడు యేసు ప్రభు వారు? హెబ్రీ 2:14లో రక్త మాంసములు కలవాడుగా ఆయన మారాడు. రక్త మాంసములు ఎవరికి ఉంటాయి? మనుషులకు ఉంటాయా, లేకపోతే ఆత్మ సంబంధకులు ఆత్మలకు ఉంటాయా అంటే మనుషులకు మాత్రమే చెప్పండి బ్రదర్. అన్న చెప్పండి, లైవ్లో ఉన్నాం, చెప్పండి. ఓకే, కనెక్ట్ అవ్వండి, నో ప్రాబ్లం, కనెక్ట్ అవ్వండి. ఈ యొక్క సమయంలో రక్త మాంసములు కలిగినటువంటి వాడు యేసుక్రీస్తు వారుగా ఉన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారికి రక్త మాంసములు ఉన్నాయి అంటే ఆయన మనిషిగా ఈ భూమి మీదకు వచ్చాడు. ఈ యొక్క విషయాన్ని ప్రతి బైబిల్ విద్యార్థి కూడా చాలా చక్కగా అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు? యేసుక్రీస్తు వారు పుట్టింది మానవుడిగా, యేసుక్రీస్తు వారు మనిషిగా జీవించాడు, యేసుక్రీస్తు వారు మనిషిగా మరణించాడు. ఎందుకు పుట్టాడు, ఎందుకు ఆయన జీవించాడు, ఎందుకు ఆయన మరణించారు అన్న విషయాన్ని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తున్నాం. ఆయన మనందరి పాపముల నిమిత్తము ఏం పొందాడు? మృతి పొందాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు రక్త మాంసములు ధరించుకుంది ఎవరి కోసమో? మనుషుల యొక్క విమోచన కోసం, మనందరి కోసం. మనందరము దేవుని బిడ్డలుగా మారాలి, మనందరము అపవాది యొక్క బానిసత్వం నుండి విడిపింపబడాలి అన్నటువంటి ఆ ప్రక్రియను జరగాలి అంటే, ఆ ప్రక్రియ జరగాలంటే యేసుక్రీస్తు వారు సశరీరుడుగా ఈ భూమి మీద ఆయన అవతరించాలి. సశరీరుడుగా మరియమ్మ గర్భములో ఆయన పరిశుద్ధుడుగా జన్మించాలి, ఆయన పరిశుద్ధుడిగా జీవించాలి, పరిశుద్ధుడిగా ఆయన తన యొక్క ప్రాణాన్ని అర్పించాలి. అప్పుడే మన యొక్క పాప పరిహారం అనేటువంటిది జరుగుతుంది. మన అపరాధ పరిహారార్థ బలి అనేటువంటిది అర్పింపబడట కొరకు ఆయన రక్త మాంసములతో శరీరానుసారుడుగా ఆయన జన్మించాడు. జన్మించవలసి ఉన్నది, జన్మించినటువంటిది ఒక చరిత్ర, జన్మించినటువంటిది ఈ యొక్క లోకమునకు విడుదల కలుగు చేసినటువంటి ఆ విషయాన్ని నేడు బైబిల్ విద్యార్థులు గ్రహించవలసినటువంటి పరిస్థితి. దయచేసి వివాదాల్లోనికో, దయచేసి డిబేట్స్లోనికో, దయచేసి డిస్కషన్స్లోనికో వెళ్ళేటువంటి మ్యాటర్ ఇది కానే కాదు అన్నటువంటి విషయాన్ని ప్రతి మనిషి కూడా గ్రహించాలి. ఓ మనిషి, నీవు ఈరోజు యేసుక్రీస్తు వారి యొక్క జన్మను, యేసుక్రీస్తు వారి యొక్క తత్వమును, యేసుక్రీస్తు వారి యొక్క డైటీని, యేసుక్రీస్తు వారి యొక్క స్వభావాన్ని నువ్వు ప్రశ్నిస్తున్నావు. ఈరోజు యేసుక్రీస్తు వారు భూమి మీదకు అవతరించిందే నీ కోసం. ఈరోజు యేసుక్రీస్తు వారు భూమి మీద 33 సంవత్సరాలు జీవించిందే నీ
పాప వినాశనం కోసం, నీ యొక్క పాప విముక్తి కోసం యేసుక్రీస్తు వారు జీవిస్తే ఈరోజు యేసుక్రీస్తు వారిని ప్రశ్నించే అంత ఎత్తుకు మనిషి ఎదిగిపోయాడు. ఈరోజు యేసుక్రీస్తు వారి యొక్క మానవ స్వభావాన్ని ప్రశ్నించే, దైవత్వమును ప్రశ్నించే అంత ఎత్తుకు మానవులు ఎంతో ఎదిగిపోయారు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం కదా, బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. ఈరోజు బుద్ధి లేని కన్యకల వలె, బుద్ధి లేనటువంటి వారి వలె, మెలకువ లేనటువంటి వారి వలె, పరలోక రాజ్యానికి సర్దుబాటు లేనటువంటి వారి వలె ఈరోజు యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వమును ప్రశ్నించేటువంటి వారి వలె వారి మధ్యలో మనం ఉన్నాం. కాబట్టి ఇటువంటి రోజులు వస్తాయి. యేసుక్రీస్తు వారిని దేవుడు కాదు, యేసుక్రీస్తు వారు అసలు భూమి మీదకే రాలేదు, యేసుక్రీస్తు వారు అసలు యేసుక్రీస్తు వారి యొక్క పాత్రే ఏమి లేదు, అంతా తండ్రి అయినటువంటి దేవునిదే, ఒకే ఒక్క దేవుడు, ఒకే ఒక్క దేవుడు ఒక్కడే. కానీ గమనించవలసిన విషయాలు, బైబిల్ గ్రంథాన్ని మనము గ్రహించాలి. బైబిల్ గ్రంథం అంటేనే దేవుని మనసు. దేవుని మనసులో ఏమున్నది? ఇప్పుడు దేవుడు పంపించినటువంటి యేసుక్రీస్తు వారిని, ద మ్యాన్ హూ వాస్ అటెస్టెడ్ బై గాడ్, దేవుని ద్వారా ఆమోదించబడినటువంటి యేసుక్రీస్తు వారిని నిరాకరించడానికి నీ బలమో నా బలమో ఎంత? ఈరోజు యేసుక్రీస్తు వారిని మనము కాదు అనడానికి, యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వమును లేకపోతే యేసుక్రీస్తు వారి యొక్క మానవత్వమును మనం ప్రశ్నించడానికి మన యొక్క దమ్ము, మన యొక్క ధైర్యం, మనకున్నటువంటి మన జన్మ ఏ పాటిది అన్న విషయాన్ని ప్రతి బైబిల్ విద్యార్థి గ్రహించాలి. అటువంటి ఆటవికమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వారికి దూరంగా ఉండవలసిన పరిస్థితుల్లో మనం ఉన్నాం. యేసుక్రీస్తు వారు రక్త మాంసములు కలిగినటువంటి వాడుగా భూమి మీదకు వచ్చాడు అన్న విషయాన్ని బైబిల్ చెప్తుంటే, ఆయన మనిషి మాత్రం, ఆయన రక్త మాంసాలు కలిగినటువంటి వాడుగా లేడు, ఆయన దైవముగా ఉన్నాడు అని చెప్పేటువంటి వారితో మనము డిస్కస్ చేయాల్సినటువంటి అవసరమో లేకపోతే డిబేట్ చేయవలసిన అవసరమో, వాళ్ళతో వివాదాస్పదమైనటువంటి వివాదాలు పెట్టుకోవాల్సిన అవసరం మనకు లేదు. బైబిల్ గ్రంథాన్ని మనము పాటించాలి, బైబిల్ గ్రంథాన్ని మనం అర్థం చేసుకోవాలి, బైబిల్ గ్రంథం ప్రకారం మనం నడుచుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. యేసుక్రీస్తు వారు రక్షకుడు, ఆయన లోక రక్షకుడు. యేసుక్రీస్తు వారు ఆయన రక్షణను అనుగ్రహించాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి రక్షణను, యేసుక్రీస్తు వారు అనుగ్రహించినటువంటి పాప విమోచనను ఒక వ్యక్తి దాన్ని అనుభవించాలి అంటే, దాన్ని గ్రహించాలి అంటే, దాన్ని పొందుకోవాలి అంటే యేసుక్రీస్తు వారి గురించినటువంటి సంపూర్ణమైనటువంటి అవగాహన లేకుండా యేసుక్రీస్తు వారిని ఏ విధంగా యేసుక్రీస్తు వారి ఇచ్చిన రక్షణను సంపాదించుకోగలడు? కాబట్టి యేసుక్రీస్తు వారు రక్త మాంసములు కలిగినటువంటి వాడుగా వచ్చాడు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. జీసస్ హ్యాడ్ ఎ హ్యూమన్ బాడీ అండ్ హీ హ్యాడ్ ఎ ట్రూ హ్యూమన్ బాడీ ఆఫ్టర్ హిస్ రిజరెక్షన్. జీసస్ హ్యాడ్ ఎ ట్రూ యేసుక్రీస్తు వారు పునరుద్ధానం తరువాత కూడా ఆయన నిజమైనటువంటి మానవ శరీరాన్ని కలిగి ఉన్నాడు అనే లేఖనం మనకు చెప్తూ ఉంది. లూకాసు వార్త 24వ అధ్యాయము 39వ వచనం. లూకాసు వార్త 24వ అధ్యాయము 39వ వచనం. నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదమును చూడుడి, నన్ను పట్టు చూడుడి, నాకున్నట్టుగా మీరు చూస్తున్న ఎముకలను మాంసమును భూతమునకుండవని చెప్పాడు. యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడు? 40వ వచనంలో తన చేతులను పాదములను వారికి చూపెను. యేసుక్రీస్తు వారు తన యొక్క చేతులను, తన యొక్క కాళ్ళను, తన యొక్క ఎముకలను ఆయన వారికి, ఎముకలను మాంసములు భూతమునకు ఉండవు, ఆయన చేతులను పాదములను వారికి చూపాడు. యేసుక్రీస్తు వారు ఆయన మానవ స్వభావము కలిగి 33 సంవత్సరం జీవించాడన్న విషయాన్ని వీ షుడ్ నాట్ ఎట్ ఆల్ డినై ఇట్. మనము దాన్ని కాదు అని ఒప్పుకోకూడదు. అది కాదు అన్నటువంటి వారు దేవదూషణ చేయించు ఉన్నారన్న విషయాన్ని ఈ యొక్క సమయంలో గ్రహించాలి అని ప్రభు పేరట మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. యేసుక్రీస్తు వారి యొక్క దేవుని చేత పంపబడినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క మానవ స్వరూపాన్ని అంగీకరించినటువంటి వారు దేవుని యొక్క చిత్తాన్ని అంగీకరించట్లేదు.
అది దేవదూషణకు పాల్పడినట్టే అన్నటువంటి విషయాన్ని మనము గ్రహించాలి. యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనము. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుమో, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసవై ఉండుమనెను. ఇది మనందరికీ తెలిసినటువంటి సందర్భమే. ఇక్కడ యేసుక్రీస్తు వారిని తోమా వారు నమ్మట్లేదు. కాబట్టి తోమా వారిని చూచి, తోమా నేనే నిజమైనటువంటి యేసుక్రీస్తు, నేను భూతం కాదు, నేను ఆయన ప్రక్కలో వేలు పెడితేనే, నేను ఆ గాయాలలో వేలు పెట్టి చూస్తేనే నేను నమ్ముతాను నువ్వు అంటున్నావు. రా, ఇదిగో నీ వ్రేలు ఇటు చాచి నా చేతుల్లో చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివిగా అవ్వు అని తోమాకు యేసుక్రీస్తు వారు పిలుపునిచ్చారు. ఒకవేళ ఆయన రక్త మాంసములు కలిగినటువంటి వాడుగా ఉండకపోతే, ఒకవేళ ఆయన రక్త మాంసములు నిజంగా ఆయనలో లేకపోతే తోమాను పిలిచేటువంటి పరిస్థితి ఉంటుందా? తోమాను పిలిచేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ప్రతి బైబిల్ విద్యార్థి కూడా గ్రహించవలసినటువంటి విషయము ఏంటి అంటే, ఇక సాయంత్రకాల సమయంలో ప్రతి విద్యార్థి కూడా గ్రహించవలసినటువంటి విషయం ఏంటి అంటే, జీసస్ హ్యాడ్ ఏ హ్యూమన్ బాడీ, జీసస్ హ్యాడ్ ఫ్లెష్ అండ్ బ్లడ్. దాన్ని వీ కెనాట్ డినై ఇట్, నో వన్ షుడ్ డినై ఇట్. ఇఫ్ ఎనీ వన్ ఈస్ డినయింగ్ ఇట్, హీ ఈజ్ ఎ ఫాల్స్ టీచర్ అండ్ హీ ఈజ్ ద ఫాలోవర్ ఆఫ్ ఫాల్స్ టీచింగ్. వాడు క్రీస్తు విరోధి అయి ఉన్నాడు. ఈజ్ యాంటై క్రైస్ట్. యేసుక్రీస్తు వారికి యాంటీగా ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నాడని మనం ఎంచి వాళ్ళకు దూరంగా ఉండాలి. కానీ మనము అటువంటి వారితో సహవాసం అనేటువంటిది చేయకూడదన్న విషయాన్ని రాత్రికాల సమయంలో మనం నేర్చుకుంటూ ఉన్నాము. యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, తన యొక్క మాటలు చెప్తూ ఉన్నారు, కొంచెము పులిసిన పిండి ముద్దంతా ఏం చేస్తుందంట? ముద్దంతా పులి చేస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వాన్ని నమ్మనటువంటి వారు, యేసుక్రీస్తు వారి యొక్క శరీరధారిగా ఆయన అవతరించాడు, సశరీరుడిగా ఆయన అవతరించాడు అన్న విషయాన్ని గ్రహించినటువంటి వారిని మనము వీ షుడ్ నాట్ ఎంటర్టైన్ దెమ్. వాళ్ళతో మనం చర్చించడమో వివాదించడమో అటువంటివి కూడా చేయకూడదన్న విషయాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాము. తర్వాత 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 1-4 వచనాలు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 1-4 వచనాలు. ప్లీజ్ గో హెడ్. జీవాత్మను గురించినది ఆది నుండి ఏది వినో, మేమేది వింటుమో, అందువల్ల ఏది చూస్తామో, ఇంటి నిదానించి కనుగొనమో, మా చేతికి తెలివిని చూసామో అది మీకు తెలియచేస్తున్నాను. ఆ జీవము ప్రత్యక్షమాయను, ప్రత్యక్షమైన ఆ నిత్యజీవంలో మీరు చూచి ఆ జీవము గురించి సాధించు పంచున్నాను. నేను సహవాసం కలిగినట్లు నేను చూసిన దానిని మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషం పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులను వ్రాయిచూ ఉన్నాము. మధ్యలో ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చినట్టుంది ప్రదీప్ గారికి. ఎనీవే, అక్కడ సహోదరులు చదివారు మనకు, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కనులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో. ఇక్కడ అపోజ్డ్ అయినటువంటి యోహాను మాట్లాడుతూ ఉన్నాడు. మేము ఏది కనుగొంటిమో, మేము ఏది నిదానించి మేము చూచితిమో, మేము ఏది మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేస్తున్నాం. ఏం తాకి చూచాయంట? ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి
ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని ఎవరిని చూచారు? మేము వినిన దానిని ఎవరిని విన్నారు? మీకును తెలియజేయచు ఉన్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సహవాసము ఎవరితో కూడా ఉన్నటువంటిది? ఇక్కడ అపోస్తుల యొక్క బోధన అనుసరించేటువంటి వారు ఈరోజు గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నారు. గ్రహించలేనటువంటి స్థితి ఏంటంటే తండ్రిని కుమారుడిని ఎప్పుడు మనము విడదీసి చూసేటువంటి పరిస్థితి కాదు. ఇట్స్ ఎ కాంపౌండ్ థింగ్ అన్నమాట. అవి రెండు ఒక మిశ్రమంగా ఉండేటువంటి ఒక విషయం అన్నమాట. వీ షుడ్ నాట్ సపరేట్ ఫాదర్ అండ్ సన్. ఇక్కడ తండ్రి పోయిన వారం మనం చదువుకున్నాం కదా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకోలేదు, కానీ మనందరి కొరకు ఆయన తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. అక్కడ దేవునితో సమానంగా ఉన్నటువంటి ఆయన, ఆయన దేవునితో సమానంగా ఉన్నటువంటి ఆయన ఆ 33.5 సంవత్సరం ఏం చేసుకున్నాడు? తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. మన కొరకు యేసుక్రీస్తు వారు ఒక దైవము మనుష్య రూపం ధరించడం అనేటువంటిది ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్. యేసుక్రీస్తు వారు మనిషి రూపం ధరించుకోవడం అనేటువంటిది అది ఎంతో హేయమైనటువంటి కార్యక్రమం. ఈ రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోగలవా? ప్రశ్న. ఫ్లెష్ అండ్ బ్లడ్ కెన్ ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అటువంటి దేవుని రాజ్యంలో ఉన్నటువంటి ప్రభువు భూమి మీదకు వచ్చి రక్త మాంసాలు ధరించుకోవడం అనేటువంటిది ఎంత అసహ్యమైనటువంటి ఒక విషయం, ఎంత త్యాగపూరితమైనటువంటి ఒక విషయం. ఈరోజు ఉదాహరణకు మనం షోస్లోనో లేకపోతే సినిమాస్లోనో టీవీస్లోనో మనం చూస్తూ ఉంటాం. ఇదేంటంటే ఇదొక ఫ్యాషన్గా మారిపోయింది. ఒక 40 రోజులు బిచ్చిగాడిగానో, ఒక రోజంతా బిచ్చిగాడిగానో, ఒక అపరిచితుడుగానో నువ్వు ఎక్కడైనా జీవించాలన్నది. ఆ ఒక్కరోజు లేకపోతే ఆ 40 రోజులో లేకపోతే ఆ 30 రోజులు, ఒక నెల పాటు ఆ వ్యక్తి ఒక అపరిచితుడుగా ఉన్నప్పుడు ఎన్ని కష్టాలు పడతాడు, ఎన్ని బాధలు పడతాడు, ఎన్ని హింసలు పొందుతాడు, ఎన్ని సహిస్తాడు. అదేవిధంగా యేసుక్రీస్తు వారు సాక్షాత్తు ఆయన ఎవరుగా ఉన్నాడు? యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1 నుండి 4 వచనాల్లో మనం ఎక్కడ చూసామో ఆయన యొక్క పరిస్థితి ఎలా ఉన్నది? ఆది నుండి ఉండినటువంటి వాడు, ఆది నుండి ఉన్నటువంటి వాడు. ఆయన మహిమ ఎటువంటిది? ఆయన అంత గొప్ప మహిమ, ఆది నుండి ఆది సంభూతుడిగా ఉన్నటువంటి ఆయన భూమి మీద మానవ రూపంలోకి వస్తే, మానవ రక్త మాంసాలను ధరించుకుంటే ఈరోజు అసలు యేసుక్రీస్తు వారు నాకేం చేశారు? అసలు యేసుక్రీస్తు వారు ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటి అంటే, యేసుక్రీస్తు వారికి మనకి ఒకే రకమైన శరీరం ఉండొచ్చు, ఒకే రకమైన 2 కళ్ళు, 2 చెవులు, 2 చేతులు, 2 కాళ్ళు ఉండవచ్చు. అయితే మనకు ఏమి లేదు. వీ డోంట్ హ్యావ్ ద పాస్ట్ హిస్టరీ వేర్ యాజ్ జీసస్ హ్యాడ్ ద పాస్ట్ హిస్టరీ. మనకు ఏమి లేదు, మనకు పూర్వము మనకేమీ లేదు. వీఆర్ నథింగ్. వీ స్టార్టెడ్ ఫ్రమ్ జీరో వేర్ యాజ్ జీసస్ హ్యాడ్ బిగినింగ్. యేసుక్రీస్తు వారు మానవ రూపంగా మరియ గర్భంలో జన్మించక ముందు ఆయన ఏ విధంగా ఉన్నాడు? తిమోతికి రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. నిరక్షేపముగా దైవభక్తిని గురించిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. మానవుడు ప్రత్యక్షుడు అవుతాడా? మానవుడు పుడతాడా? మానవుడు అనేటువంటి వాడు పుడతాడా? ప్రత్యక్షుడు అవుతాడా? పుడతాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారు మానవుడుగా పుట్టాడు. ఆ పుట్టుకను పరిశుద్ధాత్ముడు ఏమని అభివర్ణిస్తున్నాడు? He was manifested in the flesh. Manifestation. Jesus was manifested in the flesh. The people who are denying the humanity of Jesus, the people who are denying the human nature of Jesus, the people who are denying the deity of Jesus should understand he was manifested. Jesus was manifestation in the flesh. యేసుక్రీస్తు వారు సశరీరుడుగా ఆయన ప్రత్యక్షుడయ్యాడు. ఈరోజు యేసుక్రీస్తు వారిని గౌరవించినటువంటి వారు,
యేసుక్రీస్తు వారి యొక్క రక్షణ, ఆయన పరిహారార్థ బలిని, ఆయన చేసినటువంటి త్యాగాన్ని, ఆయన తను తాను అర్పించుకున్నటువంటి బలిని గ్రహించినట్టు ఒక ఆయన అంటాడు, నాకు తండ్రికి తప్ప నా యేసుక్రీస్తు వారికి నా దగ్గర అంత స్థానం కూడా లేదని ఒక పండితుడు అంటాడు. వాడు పండితుడు కాదులేండి, పండితుడని తనకు తాను ముద్ర వేసుకుంటున్నటువంటి బుద్ధి లేని కన్యకలైనటువంటి వాడు. తండ్రికి తప్ప ఆయనకి యేసుక్రీస్తు వారికి స్థానమే లేదంట. యేసుక్రీస్తు వారు లేకపోతే నిన్ను తండ్రి యొద్దకు నడిపించేటువంటి వాడు ఎవడై ఉన్నాడు? ఈరోజు ఆ తండ్రే యేసుక్రీస్తు వారి సశరీరుడిగా భూమి మీదకు పంపించి ఆ యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో నీ పాపాలను కడిగి నిన్ను తన కుమారుడిగా కుమార్తెగా తండ్రి చేసుకుని తండ్రి అటాచ్ చేసినటువంటి యేసుక్రీస్తు వారిని ఈరోజు అనేక మంది డినై చేస్తూ ఉన్నారు. ఈరోజు మేము సత్య సంఘంలో ఉన్నామని చెప్పుకుంటూ, మాకు బైబిల్ గ్రంథమే దిక్సూచి అని చెప్పుకునేటువంటి వాళ్ళని చెప్పుకుంటూ, ఈరోజు యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనాన్ని, యేసుక్రీస్తు వారిని డిగ్రేడ్ చేసేటువంటి ఆ పులిసిన పిండి, ఆ అబద్ధ బోధ కలిగినటువంటి వారి మధ్యలో మనం ఉన్నాం. చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. యాజ్ ఎ సిన్సియర్ బైబిల్ స్టూడెంట్ వీ షుడ్ సీరియస్లీ అండర్స్టాండ్ ద హ్యూమన్ నేచర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఎస్, యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరం ఆయన శరీరంతో ఉన్నాడు. ఎందుకు శరీరంతో ఉన్నాడు? ప్రశ్న. మనందరి కొరకు పాప పరిహారార్థ బలిగా ఆయన తన శరీరాన్ని అర్పించడానికి. తర్వాత పేతురు రాసిన పత్రికలో మనం చదివాం కదా, ఆయన పొందిన గాయముల చేత మనకేమి ఇవ్వడానికి? స్వస్థతను, విడుదల, పాపం నుండి విడుదలను, స్వస్థతను ఇవ్వడానికి ఆయన ఇచ్చాడు. ఆయన అంత తేటగా మనకు బైబిల్ గ్రంథం చెప్తుంటే, ఈరోజు జీసస్ క్రైస్ట్ హ్యూమానిటీని డినై చేసేటువంటి, యేసుక్రీస్తు వారి యొక్క తత్వమును, యేసుక్రీస్తు డైటీని డినై చేసేటువంటి వారి యొక్క అవివేకుల మధ్యలో మనం ఉన్నాం. కాబట్టి యాజ్ ఎ సిన్సియర్ బైబిల్ స్టూడెంట్ వీ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్ అనమాట. తర్వాత మనము అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 55 నుండి 56 వచనాలు చదువుకున్నాం. అండ్ Jesus had a true human body after his resurrection and has a glorified human body in heaven. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 55, 56 వచనాలు. యాభై 55 నుండి 56 వచనాలు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 64వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. మొదటగా మనము అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 55 నుండి 57 వచనాలు మనం చదువుదాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 7వ అధ్యాయము 55, 56 వచనాలు. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండిపోయిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు చూచి ఆకాశము తెరవబడ్డాయి, మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచిపోయి చూచుచున్నానని చెప్పాను. ఇక్కడ ఉదాహరణ మనం చూస్తున్నాము. హతసాక్షి అయినటువంటి స్టెఫెన్ యొక్క మాటలు. ఆయన ఇంకా కొద్ది నిమిషాల్లో హతసాక్షి అవుతాడు, కొన్ని క్షణాల్లో. అప్పుడు ఆయన ఆకాశం తెరుగుబడటం చూచాడు. మనుష్య కుమారుని యొక్క ముఖ దర్శనాన్ని ఆయన చేసినట్టు మనం చూస్తున్నాం. దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూచి ఉన్నాడు. ఇక్కడ సశరీరుడుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు మరణము తర్వాత ఆయన ఏమయ్యాడు? ఆయన మహిమపరచబడ్డాడు. ఏం చేయబడ్డాడు? ఆయన మహిమ శరీరాంతో ఆయన ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 64 వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 64 వచనం.
ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వమున కూర్చున్నటయో ఆకాశ మేఘారూఢై వచ్చుటయో మీరు చూతురని చెప్పగా, ఎక్కడ ఉంటాడంట ఆయన? సర్వశక్తిని కుడిపార్శ్వమున కూర్చున్నటయో. సర్వశక్తిని కుడిపార్శ్వమున కూర్చుండుట అంటే ఆయన మహిమ శరీరం కలిగినటువంటి వాడు ఉన్నాడు, రక్తమాంసములు కలిగిన శరీరం కలిగినటువంటి వాడుగా ఉన్నాడా? మహిమ రక్తమాంసములు ఈ భూమి మీద వదిలివేసినటువంటి పరిస్థితి అన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు వారు రక్తమాంసములు ఎంతవరకు కలిగి ఉన్నాడు? 33 సంవత్సరం మాత్రమే ఆయన కలిగి ఉన్నటువంటి పరిస్థితి. ఆ విషయాన్ని మనము గ్రహించాలి. ఇప్పుడు మనము చదువుకున్నటువంటి కోర్స్ పేరు ఏంటంటే క్రిస్టాలజీ, ద స్టడీ అబౌట్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారిని గురించినటువంటి సంపూర్ణమైనటువంటి సంగ్రహకమైనటువంటి ఒక సమాచారాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం అన్నమాట. ఇక్కడ ఆయన ఆత్మరూపంగా ఉన్నాడా, శరీర రూపంగా ఉన్నాడని కాదు. ఇక్కడ ఆయన ఎంతకాలమో శరీరంతో ఉన్నాడు, ఎప్పటి నుండి ఆయన మహిమ శరీరంతో ఉన్నాడు. మహిమ శరీరమునకు ముందు ఆయన రక్తమాంసం కలిగిన శరీరము, రక్తమాంసమును కలగటకు ముందుగా మరలా ఆయన అదే ఆది సంభూతునిగా మహిమ స్వరూపమున ఆయన కలిగి జీవిస్తూ ఉన్నాడు అన్నమాట. తర్వాత ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. ఇవన్నీ మనం చెప్పిందే చెప్పినట్టు ఉంటుంది, కానీ ఒక్కొక్క అన్ని వచనాలు కూడా వాటిని పాయింట్అవుట్ చేస్తున్నాడు. సమస్తమును మనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరముకు సమరూపము గలదానిగా మార్చును. ఇక్కడ చూడండి, దీన శరీరము, మహిమ గల శరీరము, 2 శరీరాలు. ఈ దీన శరీరము ఏ శరీరము చెప్పండి? దీన శరీరము మహిమ గల శరీరము. దీన శరీరం అంటే రక్త మాంసములు కలిగినటువంటి శరీరము. మహిమగల శరీరం అంటే రక్త మాంసములు లేనటువంటిది. రక్త మాంసములు లేనటువంటి, సింపుల్ అన్నమాట. రక్త మాంసములు దేవుని రాజ్యమును సాధించుకోను, రక్త మాంసములు కానటువంటిది అన్నమాట మహిమ శరీరం. తర్వాత 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇక ఏమోదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఇన్నట్టుగానే ఆయనను చూతుము కనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదుము. ఆయన ఏ విధంగా ఉన్నాడు? మహిమ గల శరీరం కదా మనకు నిరీక్షణ, మన నిరీక్షణ అదే కదా. కాబట్టి ఈ యొక్క సమయంలో మనం గ్రహించవలసినటువంటి విషయం ఏంటి అంటే, ఈరోజు మనం నేర్చుకున్న విషయం ఏంటంటే, జీసస్ హ్యూమానిటీ వాజ్ సుప్రీంలీ షోన్ ఇన్ హిస్ డెత్, వేర్ హీ హ్యాడ్ నాట్ ఎ మ్యాన్. Jesus could not have died. Jesus had a human body and had a true human body after his resurrection and has a glorified human body in heaven. కాబట్టి ఈరోజు మనము ఈ యొక్క విషయాలను మనం నేర్చుకున్నాము. ఇప్పుడు మనము మరొక అంశంలోనికి మనం వెళ్దాం. ఇక్కడ మరొక హెడ్లైన్ మనం పెట్టుకుందాం, ద నేచర్ ఆఫ్ జీసస్ టుడే. ఈరోజు, ఇప్పుడు, ప్రస్తుతం, ఈ వర్ధమానంలో అంటే ప్రజెంట్ టెన్స్లో, ద నేచర్ ఆఫ్ జీసస్ ఇన్ ద ప్రజెంట్ టెన్స్. చాలా ఆసక్తికరమైనటువంటి అంశం ఇది. ద నేచర్ ఆఫ్ జీసస్ టుడే, పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. ఈ 3 ఉన్నాయిగా. ఏమంటారు వీటిని? టెన్సెస్ని ఏమంటారు? జరిగింది, జరగబోయింది. టెన్సెస్ని ఏమంటారు ఒకసారి చెప్తారా? కాలములు. ఓకే, కాలములు. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు
భూత అంటే భవిష్యత్ అంటే వర్ధమానం అంటే ఇప్పుడు ప్రజెంట్ మనం చూడబోయేది ప్రజెంట్ నేచర్ ఆఫ్ జీసస్. ఇది ఒక బైబిల్ విద్యార్థి తప్పకుండా తెలుసుకొని ఉండవలసినటువంటి అంశం అన్నమాట. ప్రజెంట్ నేచర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ప్రజెంట్ నేచర్, ప్రస్తుతం ఆయన కలిగినటువంటి స్వభావం ఏంటి, ప్రస్తుత స్వభావం ఏంటి రాసుకోండి. ప్రజెంట్ నేచర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇప్పుడు ఉదయము మీరందరూ డ్యూటీస్కో లేకపోతే వర్క్కో ఎక్కడికో వెళ్ళి ఉంటారు. వేరే స్నానం చేసిన వెంటనే ఉతికిన బట్టలు కట్టుకొని వెళ్ళి ఉంటారు. ఇప్పుడు మరలా సాయంత్రం డ్యూటీ నుంచో వర్క్ నుంచో వచ్చి ఇప్పుడు బైబిల్ స్టడీకో క్లాస్కో కూర్చున్నప్పుడు ఇప్పుడు మీ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? అప్పుడు ఏ డ్రెస్తో ఉన్నామో ఇప్పుడు ఆ డ్రెస్తో లేం కదా. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం యాజ్ ఆఫ్ నౌ ఆఫ్టర్ ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానమునకు తర్వాత వాట్ ఈజ్ ద నేచర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అన్నది మన యొక్క పాఠం అన్నమాట. మనం నేర్చుకోబోయేటువంటి పాఠం. వాట్ ఈజ్ ద నేచర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 50వ వచనం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 50వ వచనం. చదవచ్చా? ఒక్క నిమిషం. సహోదరులారా, నేను చెప్పునదేమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. మనం గ్రహించవలసినటువంటి విషయం ఏంటి? రక్త మాంసములు అనేటువంటివి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనవు. ఇప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క పరిస్థితి ఏంటి? ఫ్లెష్ అండ్ బ్లడ్ కెనాట్ ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, నార్ డస్ ద పెరిషబుల్ మార్టల్ ఇన్హెరిట్ ద ఇంపెరిషబుల్. ఇప్పుడు మనందరికీ తెలుసు కదా, దృశ్యమైనవి నిత్యములా, అదృశ్యమైనవి నిత్యములా? కనిపించేవి శాశ్వతమైనవా, కనపడకుండా ఉండేవి శాశ్వతమైనవా? కనపడకుండావి శాశ్వతమైనవి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ప్రస్తుతం ఆయన యొక్క పరిస్థితి ఎలా ఉంది? రక్త మాంసంలో కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. మనుషులు ఏం చేస్తున్నారంటే ఆ 33 సంవత్సరంలో రక్త మాంసాలు కలిగి ఉన్నాడు చూడండి, అలానే యేసుక్రీస్తు వారిని మైండ్లో పెట్టుకొని ఉన్నారనమాట. ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఏంటి? ప్రస్తుతం యేసుక్రీస్తు వారి యొక్క పరిస్థితి ఏంటి? ఆయన మహిమా స్వరూపుడుగా ఉన్నాడు. హీ ఈజ్ అన్ ఇమ్మార్టల్ బీయింగ్. ఆయన ఇంపెరిషబుల్ స్పిరిట్తో ఆయన ఉన్నాడు అనమాట. ఆయన్ను ఎవరు మరణానికి ఏమనుకున్నారంటే యేసుక్రీస్తు వారు ఆయన మనలాంటి మనిషే, ఆయన మనకు అన్న కదా, మోషే లాంటి మనిషే ఆయన యేసుక్రీస్తు, యెహోషువ లాంటి మనిషి. యేసుక్రీస్తు వారికి పెద్ద పీట వేయాల్సిన అవసరం ఏముంది అని బుద్ధి లేనటువంటి వ్యాఖ్యలు చేసేటువంటి
వారి మధ్యలో మనం ఉన్నాం. కాబట్టి ఈరోజు మనం గ్రహించవలసినటువంటి విషయం ఏంటి అంటే, యేసుక్రీస్తు వారు రక్త మాంసములుగాని కలిగి ఉంటే ఆయన స్టెఫెన్ ఏం చెప్పాడు, ఎలా ఉన్నాడు ఆయన? దేవుని తండ్రి కుడిపాల్సిన ఆయన మహిమా స్వరూపుడుగా ఆయన ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వాట్ ఈస్ ద ప్రజెంట్ నేచర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? ఆయన హీఈస్ ఇన్ గ్లోరియస్ బాడీ, హీఈస్ గాడ్, గాడ్. ఆయన దైవ స్వరూపములో ఆయన ఉన్నాడు. ఏ దైవ స్వరూపాన్ని ఆయన విడిచిపెట్టి 33.5 సంవత్సరం ఈ భూమి మీద జీవించాడో మరలా అదే దైవ స్వరూపాన్ని ఆయన కలిగి ప్రస్తుతం ఆయన పరలోకంలో ఉన్నాడు అన్న విషయాన్ని గ్రహించలేనటువంటి వారి మధ్యలో మనం ఉన్నాం. అయితే ఒక సిన్సియర్ బైబిల్ స్టూడెంట్గా జీసస్ క్రైస్ట్ హ్యూమన్ నేచర్ వాస్ ఓన్లీ లిమిటెడ్ టు 33.5 years అనే విషయాన్ని ఏ బైబిల్ విద్యార్థి కూడా మర్చిపోకూడదు. దట్ వాస్ ఓన్లీ ఏ లిమిటెడ్ పీరియడ్. ఎంత లిమిటెడ్ పీరియడ్ అంటే ఇట్ వాస్ వెరీ 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 లిమిటెడ్ పీరియడ్ అనమాట. చాలా తక్కువ అనమాట. 33.5 సంవత్సరాలు అయినటువంటి చాలా తక్కువ పీరియడ్ మాత్రమే. ఆ తక్కువ పీరియడ్ని మాత్రమే ఇప్పటికీ ఫోకస్ చేసుకొని ఉంటున్నారు. కానీ బట్ యేసుక్రీస్తు వారి యొక్క డైటీని, యేసుక్రీస్తు వారి యొక్క గాడ్లీనెస్ను ఈరోజు విస్మరించేటువంటి వారి మధ్యలో మనం ఉన్నాం. ఎంతో అమాయకులుగా వారు ఉన్నటువంటి పరిస్థితి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనాను ఎరుగము. మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగినను ఇక మీదట ఆయనను అలాగూ ఎరుగము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 16. ఎస్. కావున ఇక మీదట మేము శరీరీతిగా ఎవరినైనాను ఎరుగుమో, మేము క్రీస్తును శరీరీతిగా ఎరిగి ఉండునను ఇక మీదట ఆయనను అలాగూ ఎరుగము. ఏమని చెప్తున్నారు పరిశుద్ధాత్ముడు ఇక్కడ? సో ఫ్రమ్ నౌ ఆన్ వి రిగార్డ్ నో వన్ ఫ్రమ్ ఏ హ్యూమన్ పాయింట్ ఆఫ్ వ్యూ అకార్డింగ్ టు వరల్డ్లీ స్టాండర్డ్స్ అండ్ వాల్యూస్. Though we have known Christ from a human point of view, now we no longer know him in his way. ఆయన్ను మేము శరీరరీతిగా చూసాం, ఆయనతో కలిసి సేవ చేశాం, ఆయన దగ్గర శిష్యరికం మేము చేశాం. అయితే ఇప్పటి నుండి ఆయన్ని మేము అలాగూ చూడము. ఎలాగో చూడము? శరీరం. అయితే ఈరోజు నువ్వెందుకు చూస్తున్నావు? ఈరోజు నేను బైబిల్ పండితుడిని చెప్పుకునేటువంటి నీకు ఈ వచనం అర్థం కాలేదా? నేను ఆమె సిన్సియర్ బైబిల్ స్టూడెంట్ అని చెప్పుకున్నాను నీకు ఈ సత్యము పరిశుద్ధాత్ముడు బయలుపరిచిన ఈ సత్యం, ఈ వచనాన్ని నువ్వు చూడలేదా? దేర్ఫోర్ ఫ్రమ్ నౌ ఆన్ వి రిగార్డ్ నో వన్ అకార్డింగ్ టు ద ఫ్లెష్, ఈవెన్ దో వీ హ్యావ్ నోన్ క్రైస్ట్ అకార్డింగ్ టు ద ఫ్లెష్, యట్ నౌ ఇప్పటి నుండి వీ నో హిమ్ థస్ నో లాంగర్. ఏమైపోయింది ఆ శరీరము? 33.5 సంవత్సరాల తర్వాత అయిపోయింది అది, అంతే. ఆయన వన్స్ ఫర్ ఆల్ హీ డైడ్. ఆయన ఒక్కసారి మనుషులందరి కొరకు ఏం చెందాడు? మృతి చెందాడు. ఆ శరీరం అంతటితోటి అయిపోయింది. ఇప్పుడు మరలా దాన్ని తీసుకొని వచ్చి యేసుక్రీస్తు వారు మనిషే, యేసుక్రీస్తు వారు మోషే లాంటి వాడే, యేసుక్రీస్తు వారికి నేను హానర్ చేయాల్సినటువంటి అవసరం లేదు, ఆయనకి నేను చేయవలసినటువంటి ఆరాధన లేదు అని బుద్ధిహీనంగా మాట్లాడేటువంటి పరిస్థితుల్లో నేడు మనుషులు ఉన్నారు. వన్స్ అపాన్ ఎ టైమ్ హీ వాస్ ఏ హ్యూమన్ బీయింగ్, బట్ నౌ he is the savior of the world. He is in the godly nature. He is in the godliness. ఆయన ఈరోజు ఆయన ఆరాధనకు పాత్రుడుగా ఉన్నటువంటి వాడు. ఆయన దేవునిలో ఆయన ఇట్స్ ఏ కాంపౌండ్ థింగ్ అనమాట. ఆయన మిశ్రమ దేవుడు అంటేనే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. వాళ్ళని మనం వేరుగా చూసేటువంటి పరిస్థితి లేదనమాట. కాబట్టి ఇక్కడ మనం గ్రహించవలసినటువంటి విషయం ఏంటంటే, కీర్తన గ్రంథము 24వ అధ్యాయం 7 నుండి 10 వచనాలు. కీర్తన గ్రంథము 24వ అధ్యాయము 7 నుండి 10 వచనాలు. చివరిగా మనం ఆ విషయాలను మనం చదువుకుందాం. బహుశా మనకు సమయం చాలదేమో. అక్కడితోటి మనము ఒకసారి దాన్ని చదువుకొని దాని ఎక్స్ప్లెనేషన్ మనము కీర్తన గ్రంథము 24వ కీర్తన 7 నుండి 10 వచనాలు. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి,
మహిమగల రాజు ఇరవై 24వ కీర్తన 7-10 వచనాలు. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బలశైర్యము గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతి యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. దీనిని మనము వచ్చే వారము ధ్యానిద్దాం. 2-3 కీర్తనలు 4-7-10 తర్వాత మనము వచ్చే వారం సెకండ్ పాయింట్లో మనం ఉన్నాం. ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అని మనం నేర్చుకుంటాం. కింగ్ ఆఫ్ కింగ్స్. ఓకే, మనకు సమయం అయిపోయింది కాబట్టి మరలా మనము ఇక్కడికి వద్దాం. ఒకసారి అందరూ వీడియో ఆన్ చేయొచ్చు కదా, సహోదరులందరూ వీడియో ఆన్ చేసినట్లయితే మనం ఒక్కసారి వందనాలు. ప్రదీప్, నీ వీడియో కనపడట్లేదు, చీకటిగానే ఉంది. మరొక రియల్మీ అని అన్నారు, ఎవరో తెలియట్లేదు. బట్ ఎనీవే, ఇంతవరకు ఎంతో మనం అమూల్యమైనటువంటి విషయాలను మనం నేర్చుకున్నాం కదా. జగదీష్, ఒకసారి అందరూ అన్మ్యూట్ చేసుకుందాం. ఈరోజు మనం నేర్చుకున్నటువంటి క్లాస్లో మనము నేర్చుకున్నటువంటి పాయింట్ ఏంటి అంటే, యేసుక్రీస్తు వారు శరీరంతో ఉన్నాడు. ఆయన ఎంతవరకు ఉన్నాడు? 33.5 సంవత్సరం వరకే. అది ఆ పాయింట్ మనం బేస్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడైతే ఆ పాయింట్ మనం బేస్ చేసుకుంటామో యేసుక్రీస్తు వారి యొక్క ఆ దైవత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఈరోజు ఎందుకు ఈ మాటను మనం ఈరోజు ఈ క్రిస్టాలజీలో మనం ఉన్నాం కాబట్టి, ఎందుకంటే ఈ సబ్జెక్ట్ని మరలా మనం చదవబోం కాబట్టి ఈ విషయాలన్నీ మీకు కొంచెం నేను లోతుగా తెలియజేస్తున్నాను అన్నమాట. యాక్చువల్గా యేసుక్రీస్తు వారిని బొంకేటువంటి వారు ఉన్నారు. అంటే ఇప్పుడు పేతురే కాదు, యేసుక్రీస్తు వారు నాకెవరో తెలియదని పేతురు బొంకాడు. ఈరోజు యేసుక్రీస్తు వారిని బొంకేవారి మధ్యలో మనం ఉన్నాం కాబట్టి ఈ సబ్జెక్ట్ను మనము అంత లోతుగా ధ్యానించవలసిన పరిస్థితి. ఇంకా ఏమైనా పాయింట్స్, ఏమైనా ముఖ్యమైనటువంటి పాయింట్స్ మనం ఈరోజు నేర్చుకున్నాయి, ఇవి మాకు ఇంట్రెస్ట్గా ఉన్నాయంటే మీరు ఎవరైనా చెప్పచ్చు. లేదు, ఈ పాయింట్ మనం టచ్ చేస్తుంటే బాగుండేదని మీరు ఆలోచన కలిగి ఉన్నా కానీ మీరు చెప్పచ్చు. సరే, మౌనంగా ఉన్నారు అందరూ. సరే, ఎనీవే, చాలా సంతోషం. సహోదరులు ప్రసన్న గారి ప్రార్థనతో మనం ప్రారంభించుకున్నాం, సహోదరులు ప్రదీప్ గారి ప్రార్థనతో మనం ముగించుకున్నాం. సహోదరులు ప్రదీప్ గారు మనం ముగింపు ప్రార్థనలో నడిపించాల్సిందిగా. ఓకే. దేవుని మా దేవ, విశుద్ధ జన్మమైన నాకు తెలుగు స్తోత్రాలు. మా పొద్దు నుంచి రోజు మీ వాత్సల్యానికి మీరు సమయాన్ని బట్టి వేలాది స్తోత్రాలు. తండ్రి, భూమి నుంచి అక్కడి మాటలు ఒక్కరిని పడినానికి ప్రభువులను విశ్వాసం కలిగి ప్రభు చేసినటువంటి భారాన్ని
ఆ ప్రభువును పోలి ఇప్పుడు ఆ ప్రభు యొక్క సాధించుకుని ఎదగడానికి ఆ ప్రభు ప్రాణం పుట్టిన ప్రభు యొక్క దేవుని నామంలో పెంచి ఆమేన్. అందరికి వందనాలు. అందరికీ వందనాలు. వందనాలు అయ్యా. అంకుల్ వందనాలు అంకుల్. జగదీష్ అన్న వందనాలు. ప్రసన్న వందనాలు. వ్యవసాయం ఆ. మెడలో వేసుకున్నాడు. లేదు లేదు అంకుల్ అందరూ బాగున్నారు. అంకుల్ వందనాలు అంకుల్.